అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రతాప రవిశంకర్ గారు రచించిన థ్యాంక్స్ టు లక్ష్మీదేవి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంటి ముందు గుర్రపు బండి ఆగింది. అందులో నుంచి ముగ్గురు ఆడవాళ్లు దిగి ఇంట్లోకొచ్చారు. ఆ వచ్చిన వాళ్ళెవరో లక్ష్మీదేవికి తెలీదు. పూర్తిగా కొత్త మనుషులు. ఇంతకు ముందెప్పుడైనా వాళ్లను చూసిన గుర్తు కూడా లేదు. లక్ష్మీదేవి గారు మీరే అనుకుంటాను అన్నది ఆ ముగ్గురిలో అందరికంటే కొంచెం లావుగా పొడవుగా ఉన్న స్త్రీ. ఆమె జరీ చీర కట్టుకుంది. వెడల్పుగా ఉన్న మొహం, నుదుటి మీద ఎర్రగా వెలుగుతున్న కొంచెం పెద్దదిగా ఉన్న కుంకుమ బొట్టు హుందాగా ఉంది. ఆమె పేరు ఇందిరా బ్రహ్మేశ్వరి. అవును, నా పేరే లక్ష్మీదేవి అన్నది ఆమె. లక్ష్మీదేవి వయసు 60 ఏళ్లకు బాగా దగ్గరగా ఉంటుంది. ఎరుపు తెలుపు కాని పసిమి రంగులో ఉంది. ఆమె కలనేత రంగు నూలు చీర కట్టుకుంది. పొడుగు కాదు, పొట్టి కాదు. పొట్టితనానికి ఎక్కువగాను, పొడగరితనానికి కొంచెం తక్కువగాను ఉంది. వచ్చిన వాళ్లు వాల్చి ఉన్న నవారు మంచం మీద కూర్చున్నారు. నా పేరు ఇందిరా బ్రహ్మేశ్వరి. ఇక్కడకు ఓ 10 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరు నుంచి వచ్చాము అంటూ వాళ్లు ఎందుకొచ్చింది చెప్పి, ఆ మరుసటి రోజు వాళ్ళింట్లో జరిగే పేరంటానికి వచ్చి పసుపు కుంకుమ తీసుకెళ్లవలసిందిగా చెప్పి లక్ష్మీదేవి మొహానికి కుంకుమ బొట్టు పెట్టి మరిచిపోవద్దని, తప్పకుండా రమ్మని ఇంకోసారి ప్రాధేయపూర్వకంగా చెప్పింది ఇందిరా బ్రహ్మేశ్వరి. లక్ష్మీదేవి తలూపింది. ఆ పైన 5 నిమిషాలకు ఆ ముగ్గురు స్త్రీలు గుర్రం బండి ఎక్కి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయిన 2 నిమిషాలకు సంపూర్ణ ఆ ఇంట్లోకొచ్చింది. సంపూర్ణ లక్ష్మీదేవి ఇంటి పక్కనే ఉన్న చిన్న ఇంట్లో ఉంటుంది. ఆమె భర్త రుక్మాంగదరావు ఆ ఊళ్ళని ఉన్న ఓ పత్తి మిల్లులో ఉద్యోగం చేస్తున్నాడు. సంపూర్ణకు 25 సంవత్సరాలు దాటి ఉండవు. సంపూర్ణ రావటంతోనే గుర్రపు బండిలో వచ్చిన ఆడవాళ్లు ఎవరో, ఎందుకొచ్చారో తెలుసుకోవాలనే కుతూహలంతో లక్ష్మీదేవిని వివరాలు అడిగింది. లక్ష్మీదేవి వివరంగా చెప్పింది. అంతా విని సంపూర్ణ, అయితే రేపు మీరు అంత దూరం పేరంటానికి వెళ్తున్నారా అని అడిగింది. అవునమ్మాయి, చిటికడి పసుపు కుంకుమల కోసం ఆమడ దూరమైనా వెళ్ళాలి. ఇంకా దూరమైనా వెళతాను అన్నది లక్ష్మీదేవి స్థిరమైన సంకల్పంతో. ఆశ్చర్యపోయింది సంపూర్ణ. ఎందుకంటే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా నోములనో వ్రతాలనో పేరంటాలనో పిలిస్తే సంపూర్ణ వెళ్లదు. ఆమెకి ఇలాంటివంటి ఇంట్రెస్ట్ కాదు, నిర్లక్ష్యం చేస్తుంది. పిలవగానే అలా వెళ్లటాన్ని ఓ చిన్నతనంగా భావిస్తుంది. సంపూర్ణ లక్ష్మీదేవి అలా మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మీదేవి భర్త రంగనాథం మధ్యాహ్న భోజనానికి ఇంటికొచ్చాడు. ఆయన ప్రభుత్వ సర్వీసులో రిటైర్ అయి ప్రస్తుతం ఆ ఊళ్ళోనే ప్రైవేట్ ఫామ్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. కొంచెం ఓపిక ఉంది. ఆయన రాగానే భర్తకు భోజనం వడ్డించొస్తానని వంటగదిలోకి వెళ్ళింది లక్ష్మీదేవి. అక్కడే కూర్చొని అంతా చూస్తూనే ఉంది సంపూర్ణ. ఆమె కూర్చున్న గదికి, వంటగదికి అంతగా ఎత్తులేని చిన్న గోడ మాత్రమే ఉంది. బాదమాకుల విస్తరిలో భర్తకు భోజనం వడ్డించింది లక్ష్మీదేవి. ఆయన తింటున్నప్పుడు విసనకర్ర తీసుకుని ఆయనకు విసురుతూనే ఉంది. ఆ దృశ్యాన్ని సంపూర్ణ వింతగా చూసింది. ఇంతకు ముందెప్పుడు అటువంటి దృశ్యాన్ని ఆమె చూడలేదు. అసలు రుక్మాంగదరావు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చినప్పుడు అతనికి భోజనం వడ్డించదు. అతనే అన్నీ పెట్టుకుని తిని వెళ్లిపోతాడు. మరి ఇదేమిటి? రంగనాథం భోజనం పూర్తి చేసిన వెంటనే పని ఉందంటూ క్షణం కూడా ఆగకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అమ్మాయి, నేను కూడా భోజనం చేసి వచ్చేస్తాను, కూర్చో అన్నది లక్ష్మీదేవి. తలూపింది పూర్ణ. తర్వాత అన్నది, పిన్ని, ఇంట్లో మీరిద్దరే ఉన్నారు కదా. బాబాయ్ గారు వచ్చే వరకు మీరు ఆయన కోసం కనిపెట్టుకొని భోజనం చేయకుండా ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చెయ్యొచ్చు కదా, ఇలా ఎందుకు? లక్ష్మీదేవి నవ్వింది. తర్వాత ఇలా చెప్పింది. అలా చెయ్యటం సరైన పద్ధతి కాదమ్మా. నేను కూడా ఆయనతో భోజనానికి ఉపక్రమిస్తే ఆయన సరిగా భోజనం చేస్తున్నారో లేదో గమనించే అవకాశం అంతగా ఉండదు సంపూర్ణ. ఎందుకంటే నా ధ్యాస నా భోజనం మీదనే ఉంటుంది. అలా కాకుండా ఆయన పక్కనే కూర్చుని వడ్డిస్తున్నప్పుడు ఆయన కడుపు నిండా తినే వరకు వడ్డించే అవకాశం ఉంటుంది. అప్పుడే నాకు ఆయనకి తృప్తి.
ఇది ఇప్పటి ఆచారం కాదు, ఎన్నో తరాలుగా వస్తుంది. అయితే ఈ జనరేషన్ అమ్మాయిలకు ఇవన్నీ సిల్లీగా ఉంటాయి. ఏదైనా భావనలోనే ఉంటుంది. నాకు ఈ విధానం నచ్చింది. మా అమ్మ, ఆమె తల్లి, మా అత్తగారు ఇలానే చేసేవారు. నేను ఆ సంప్రదాయాన్నే ఈనాటికి పాటిస్తున్నాను. అలా మాట్లాడుతూనే లక్ష్మీదేవి భర్త భోజనం చేసిన విస్తరు ముందు కూర్చుంది. అందులో ఆయన వదిలేసిన కొన్ని పదార్థాలు ఉన్నాయి. అందులోనే తను వడ్డించుకుంది లక్ష్మీదేవి. ఈసారి సంపూర్ణ మరింత ఆశ్చర్యానికి లోనే, పిన్ని, అదేమిటి, బాబాయ్ గారు భోజనం చేసిన ఆ ఎంగిలి విస్తల్లో భోజనం చేస్తున్నారు? ఇంకో విస్తరు వేసుకోవచ్చు కదా. మీ పెరట్లో బాదం చెట్టు ఆకలితో మీరు కుట్టిన విస్తల్లే కదా అన్నది. ఈసారి లక్ష్మీదేవి కొంచెం పెద్దగా నవ్వి, పొదుపు కాదమ్మాయి, ఇది కూడా ఒక ఆచారం. ఇక ఎంగిలి తినే మాటకు అర్థమే లేదు. ఆయన్ను పెళ్లాడి ఆయనతో సంసారం చేస్తూ ఆయనతో కలిసి పిల్లలను కని ఇప్పుడు ఆయన భోజనం చేసిన విస్తరిని ఎంగిలి అనుకోవటం అంత సరైన ఆలోచనే కాదు సంపూర్ణ అన్నది భర్త మిగిల్చిన పదార్థాలను కలుపుకుంటూ. ఏమిటోనండి, నేను నమ్మలేకపోతున్నాను అన్నది సంపూర్ణ. నా నమ్మకం నాది అన్నది లక్ష్మీదేవి. నమ్మకమా? అవును, పెళ్లైన ఆడదానికి భర్త దైవంతో సమానం. నువ్వు ఎంగిలి అంటున్నా ఆ దైవం వదిలేసిన పదార్థాలు నాకు దైవ ప్రసాదంతో సమానం. చెప్పాను కదా, ఏదైనా భావించటంలోనే ఉంటుంది. ఇలా చేయటం వల్ల నాకు తృప్తి, సంతోషం కలుగుతాయి. ఇది కూడా ఒక రకమైన స్వార్థం అనుకో. ఏమైనా పిన్ని, మీలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు అన్నది సంపూర్ణ. అరుదుగా కాదమ్మాయి, చాలా మంది ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మా అల్లుడు భోజనానికి వచ్చి వెళ్ళాడా అని అడిగింది లక్ష్మీదేవి రుక్మాంగదరావు గురించి. ఈరోజు ఆయనకు ఇంటి భోజనం లేదు పిన్ని, ఆయన ఇంటికి రాడు. నేనే రావద్దని చెప్పాను అన్నది సంపూర్ణ. ఎందుకు, ఏమైంది? రాత్రి మా ఇద్దరికి చిన్న గొడవ జరిగిందిలే, మా మధ్య మాటల్లేవు. గొడవ జరిగిందా? అతను మంచివాడే కదా అన్నది లక్ష్మీదేవి. చూపులకు మగవాళ్లంతా మంచివాళ్లే కాని వాళ్లు చేసే పనులు ఎవరికీ తెలియవు. ఇంతకీ మా అల్లుడు ఏం పని చేశాడు? కుతూహలంగా అడిగింది. నెల రోజుల నుంచి ఓ చీర కొనమంటే కొనకుండా రాత్రి జీతం డబ్బుల్లో 300 తక్కువగా ఇచ్చాడు. అదేమని అడిగితే వరద బాధితుల సహాయార్థం 300 ఇచ్చాడని గొప్పగా చెప్పాడు. నా చీర కంటే ఆ వరద బాధితులు ఎక్కువయ్యారని గొడవ చేశాను. పొద్దున్న ఆఫీస్కు వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావద్దని చెప్పాను. తప్పంటారా పిన్నిగారు అని అడిగింది సంపూర్ణ. కేవలం తప్పు కాదమ్మాయి, గొప్ప అపరాధం. నీకు కొనే చీర కంటే అవసరంలో ఉన్న వాళ్లకు సహాయపడాలనే ఆలోచనతో అతగాడు అలా చేసి ఉంటాడు. దానికి కూడా మంచి మనసు కావాలి. నాకు తెలుసు, మా అల్లుడు నిన్ను ప్రేమగానే చూసుకుంటున్నాడు. ఎటువంటి లోటు నీ జీవితంలో లేదు. అతనికి వ్యసనాలు లేవు, చెడు అలవాట్లు లేవు. మానవతా దృక్పథంతో అతని ఖర్చు చేసిన 300కు నువ్వు అతడితో గొడవ పట్టడం చాలా అవివేకమైన పని. సంపాదించే మగాడికి ఆ మాత్రం స్వతంత్రం ఉంటుంది, ఉండాలి కూడా. ఈ విషయంలో తప్పు నీదే. మా అల్లుడినే సమర్థిస్తున్నాను. నిజానికి ఈ రోజుల్లో అటువంటి వాడు భర్తగా దొరకటం నీ అదృష్టం. ఈ రోజు జీతం తీసుకొచ్చి భార్య దోసిట్లో పెట్టే మగవాళ్లు ఎంతమంది ఉన్నారు? ఒక విషయం తెలుసుకో సంపూర్ణ, మనం చేసే తప్పులు పొరపాట్లు మనం చేస్తున్నప్పుడు మనకు తెలీదు. కాని వాటిని మనం తెలుసుకునే సమయానికి అవి సరిదిద్దుకోవటానికి కూడా అవకాశం రానంతగా తయారై కూర్చుంటాయి. విలువైన క్షణం విలువ మనకు ఆ క్షణంలో తెలీదు. ఎప్పటికో తెలుస్తుంది. అప్పటికీ ఆ క్షణం చేజారిపోతుంది. మనం బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేము. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. ఒకరికొకరు జీవితాంతం తోడుగా కలిసి జీవించవలసిన మనుషుల మధ్య తారతమ్యాలు ఎందుకు? అభిప్రాయ భేదాలు ఎందుకు? మనకు రక్షణగా, బాసటగా జీవితాంతం నిలిచే భర్త పట్ల కృతజ్ఞత చూపటం తప్పు కాదు సంపూర్ణ. కొంచెం న్యాయంగా ఆలోచించు. భర్తకు అనుకూలంగా వ్యవహరించటంలో ఎంతో ఆనందం ఉంది. ఆయన సంతోషపడే అవకాశం ఉంటుంది. సంసారంలో భార్య భర్త ఇద్దరుగా కనపడతారు గాని నిజానికి ఆ ఇద్దరు ఒకటే. ఇద్దరూ ఒకటయ్యే సంతానాన్ని కంటారు.
ఈ విషయంలో ఒకటైనా మిగిలిన విషయాల్లో విభేదించటం ఎందుకు? ఆడదానికి అణకువ గొప్ప అలంకరణ. నువ్వు ఇప్పటికైనా నిదానంగా ఆలోచించు. నీ భర్త అవసరాలను గమనించు. నిన్ను భార్యగా పొందినందుకు అతగాడు గర్వపడేలా చెయ్యి. మనం నీళ్ల గ్లాసులో పడిన ఒక ఈగను వేలుతో బయటకు తీసి గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఫీల్ అవుతాం. అలాంటిది మన మంచి ప్రవర్తనతో భర్తకు అనుకూలంగా నడిచి సంతోషపెట్టినప్పుడు మన ఫీలింగ్ ఇంకా ఎంతో ఘనంగా ఉంటుంది తెలుసా? ఆలోచించు అన్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మాటలతో సంపూర్ణ ఆలోచనలో పడింది. ఎన్నో సంవత్సరాలు సంసార జీవితాన్ని గడిపిన తనలాంటి ఓ స్త్రీ భార్యాభర్తల అన్యోన్యత గురించి, భార్యగా ఒక ఆడది ఎలా నడుచుకోవాలనే విషయం మీద అలా మాట్లాడటం సంపూర్ణకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి విషయాల గురించి సంపూర్ణకు కొంచెం కూడా తెలీదు. ఇంతకు ముందెప్పుడూ తను చూడలేదు, ఎవరూ చెప్పలేదు కూడా. లక్ష్మీదేవి తన మాటలను కొనసాగించింది. అమ్మా సంపూర్ణ, నువ్వు ఒక చిన్న విషయం గురించి ఆలోచించు. డిగ్రీ వరకు చదువుకున్నదానివి. సంసారంలో భార్యాభర్త ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు కాదని చెప్పాను. అది నిజం. ఇద్దరూ ఒకటే, ఒకరిలో ఒకరు, ఒకరికి ఒకరు. నీ భర్త నీలో సగం, నువ్వు నీ భర్తలో సగం. ఇలాంటి భావాన్ని నువ్వు నీలో ఏర్పరచుకున్న తర్వాత నువ్వు అతగాడిని నీ మాటలతో గాని ప్రవర్తనతో గాని బాధించలేవు. మన శరీరంలో ఉన్న ఏ భాగానికైనా మనంతట మనం నొప్పి కలిగిస్తామా? నీ భర్త నీ మనిషిని, నీలో భాగమనే ఆలోచనను ముందుగా నువ్వు నీ మనసులోకి ఇంజెక్ట్ చెయ్యి. ఆ తర్వాత అతన్ని కూడా నీలానే చూసుకుంటావు. అతని అర్థం చేసుకోగలవు. పిన్నిగారు, నాకో సందేహం ఉంది, తీరుస్తారా అని అడిగింది సంపూర్ణ. అడుగు, తీరుస్తాను, నాకు తెలిసినంతవరకు. మీరు ఏం చదువుకున్నారు? జవాబుగా లక్ష్మీదేవి నవ్వింది. తర్వాత ఇలా చెప్పింది. పెళ్లి అవకముందు భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత చదివినా పెళ్లైన తర్వాత నేటి చదువును మీ బాబాయ్ గారి దగ్గర చదువుకున్నాను. థ్యాంక్స్ పిన్నిగారు. ఇప్పుడు నాలో ఉన్న లోపం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది. ఆయన మీద పెత్తనం చలాయించే ఆలోచన ఏదో నాలో ఉన్నట్టుంది. ఆయన కంటే నేనే అధికురాలని అనే ఉద్దేశంతోనే ఆయనతో గొడవ పడ్డాను. చుట్టంచూపుగా మా ఇంటికొచ్చినప్పుడు మా అక్కయ్యో మా వదినో నాకిచ్చిన 100 రూపాయలను నా డబ్బు అనే భావంతో నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే నాకు, ఉద్యోగం చేసి తన సంపాదించే జీతాన్ని తనకు తోచిన రీతిలో ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంటుందనే ఆలోచన నాకు ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడే ఇంటికి వెళ్లి ఆయనకు ఫోన్ చేసి సారీ చెబుతాను. వెళ్ళొస్తాను పిన్నిగారు అని లక్ష్మీదేవికి థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్ళింది సంపూర్ణ. ఆ రోజు రాత్రి 9 గంటలు కావస్తున్నప్పుడు పెరట్లో పూసిన జాజిపూలను ఇవ్వటానికి సంపూర్ణ ఇంటికి వెళ్ళింది లక్ష్మీదేవి. ఆమె వెళ్లేసరికి సంపూర్ణ భర్త రుక్మాంగదరావు విస్తర ముందు కూర్చొని భోజనం చేస్తున్నారు. భర్త ఎదురుగా కూర్చుని వడ్డిస్తోంది సంపూర్ణ. లక్ష్మీదేవిని చూసి, కూర్చోండి పిన్నిగారు, వస్తున్నాను అన్నది. అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది లక్ష్మీదేవి. కొంచెం సేపటికి రుక్మాంగదరావు భోజనం ముగించి చెయ్యి కొడుక్కోవటానికి దొడ్లోకి వెళ్లాడు. అప్పుడు సంపూర్ణ రుక్మాంగదరావు భోజనం చేసిన విస్తరు ముందు కూర్చుని వడ్డించుకోవటం మొదలుపెట్టింది. చెయ్యి కడుక్కొని సందులోంచి లక్ష్మీదేవి కూర్చున్న గదిలోకి వచ్చిన రుక్మాంగదరావు ఆ దృశ్యాన్ని చూసి, కృతజ్ఞతలు అత్తయ్య గారు, సంపూర్ణ అంతా చెప్పింది అన్నాడు, స్టీల్ డబ్బాలో ఉన్న ఒక్కపొడి చేతిలోకి వంచుకుంటూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.